విధవరాండ్రను అక్షంతలు వేయడానికి కూడా ఒప్పుకోరు కొంతమంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరు? కొంతమంది ఒప్పుకోరు. వాళ్ళు ముందు పెట్టడానికి కూడా ఒప్పుకోరు. ఇంకొంతమంది వాళ్ళలో కూడా ఆ రకమైన భావం వచ్చేసి ఎవరన్నా వెళ్తే వెనక్కి వెళ్ళిపోవడం, నేను రానని చెప్పడం, అక్షంతలు వేయకపోవడం. అలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ విధవరాండ్ర మొహం చూస్తే శాపమా? శాపమా? పోనీ ఆ విధవరాండ్ర ఏదైనా ఫంక్షన్లో అక్షంతలు వేస్తే అది వాళ్ళకి శాపమా? కాదు కదా. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆమె ముత్తైదువ అయ్యుండి, నలుగురో ముగ్గురో ఇద్దరో బిడ్డలు తల్లి అయ్యుండి, మనసులో దురుద్దేశము, కుళ్ళు కుశుద్ధం అంతా పెట్టుకుని అక్షంతలు వేసేస్తే అది మంచిదేనా? అది మంచిదేనా? కాదు కదా. అంటే ముందు ఏం మంచిగా ఉండాలా? మనసు, అంటే మనసు కల్మషం లేకుండా ఆశీర్వాదాన్ని పలికి అక్షంతలేసి నిండు నూరేళ్ళు నువ్వు హాయిగా ఉండాలమ్మని దీవిస్తే అది మనకు ఆశీర్వాదమే.